జువాలజీ 4th పేపర్లో ఏమున్నాయంటే మనకి ఎంబ్రియాలజీ ఉంది, తర్వాత ఫిజియాలజీ ఉంది, ఎకాలజీ ఉంది. దీంట్లో ఫస్ట్ మనకి ఎంబ్రియాలజీలో ఫస్ట్ టాపిక్ గ్యామెటోజెనెసిస్. గ్యామెటోజెనెసిస్ అంటే టెస్టిస్ తర్వాత ఓవరీ నుంచి మనకి గ్యామెట్స్ ఫామ్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనము గ్యామెటోజెనెసిస్ అంటున్నాం. ఇక్కడ టెస్టిస్ నుంచి మనకి స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, తర్వాత ఓవరీస్ నుంచి మనకి ఓవాస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ విధంగా టెస్టిస్ ఓవరీ నుంచి మనకి స్పర్మ్స్ తర్వాత ఓవం రిలీజ్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనము గ్యామెటోజెనెసిస్ అంటున్నాం. తర్వాత ఓవం నుంచి మనకి ఓవా అనేది రిలీజ్ అయితే ఆ ప్రాసెస్ని ఓజెనెసిస్ అంటున్నాం. అదేవిధంగా స్పర్మ్స్ నుంచి మనకి స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే ఆ ప్రాసెస్ని స్పర్మటోజెనెసిస్ అంటున్నాం. ఈ విధంగా ఓజెనెసిస్ తర్వాత స్పర్మటోజెనెసిస్ రెండింటిని కలిపి మనము గ్యామెటోజెనెసిస్ అని పిలుస్తున్నాం. ఇక్కడ జువాలజీ 4th పేపర్లో ఏమున్నాయంటే మనకి పిండోత్పత్తి శాస్త్రం ఉంది, తర్వాత శరీర ధర్మశాస్త్రం మరియు ఆవరణ శాస్త్రం ఉన్నాయి. పిండోత్పత్తి శాస్త్రంలో మనకి మొదటి టాపిక్ ఏమి అంటే బీజ కణోత్పత్తి లేదా సంయోగ బీజ జననం. ఇక్కడ బీజ కణోత్పత్తి లేదా సంయోగ బీజనం అంటే ఏమంటే ముష్కాలు తర్వాత అండాలు అనేవి ఉంటాయి. వీటి నుంచి మనకి బీజ కణాలు ఏర్పడేటువంటి విధానాన్ని మనము బీజ కణోత్పత్తి లేదా సంయోగ బీజ జననం అని పిలుస్తుంది. ఇక్కడ ముష్కాల నుంచి మనకి శుక్రకణాలు అనేవి ఉత్పత్తి అవుతాయి, అదేవిధంగా అండాల నుంచి మనకి అండాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా ముష్కాల నుంచి అండాల నుంచి మనకి బీజ కణాలు ఉత్పత్తి అయ్యేటువంటి విధానాన్ని మనము బీజ కణోత్పత్తి లేదా సంయోగ బీజ జననం అని పిలుస్తున్నాం. అదేవిధంగా అండాల నుంచి మనకి అండం అనేది ఏర్పడితే దాన్ని అండజననం అని పిలుస్తున్నాం. అదేవిధంగా ముష్కాల నుంచి మనకి శుక్రకణాలు ఏర్పడితే దాన్ని శుక్రజననం అని పిలుస్తున్నాం. ఈ విధంగా అండజననం మరియు శుక్రజననం రెండింటినీ కలిపి మనము బీజ కణోత్పత్తి లేదా సంయోగ బీజ జననం అని పిలుస్తున్నాం. స్పర్మటోజెనెసిస్ అంటే స్పర్మ్ మదర్ సెల్స్ నుంచి మనకి స్పర్మ్స్ అనేవి డెవలప్ అయితే దాన్ని మనం స్పర్మటోజెనెసిస్ అని పిలుస్తున్నాం. ఇక్కడ స్పర్మ్ మదర్ సెల్స్ ఏం చేస్తాయంటే మియాటిక్ డివిజన్ని పర్ఫామ్ చేసిన తర్వాత మైటాటిక్ డివిజన్ని రెండింటిని పర్ఫామ్ చేసి మనకి స్పర్మటోజోవాన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా టెస్టిస్ నుంచి మనకి స్పర్మ్స్ ఫామ్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనం స్పర్మటోజెనెసిస్ అంటున్నాం. స్పర్మ్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయంటే స్పర్మ్ మదర్ సెల్స్ నుంచి మనకి స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. స్పర్మ్ మదర్ సెల్స్ మైటాటిక్ డివిజన్ని పర్ఫామ్ చేస్తే మియాటిక్ డివిజన్ రెండింటిని పర్ఫామ్ చేసి మనకి స్పర్మ్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఇక్కడ శుక్రజననం అంటే ముష్కాల నుంచి మనకు శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేటువంటి విధానాన్ని శుక్రజననం అని పిలుస్తున్నాం. శుక్రకణాలు ఎక్కడి నుంచి విడుదలవుతున్నాయంటే శుక్ర మాతృకణం అనేది సమవిభజన తర్వాత క్షయకణ విభజన జరుపుకోవడం ద్వారా మనకి శుక్ర మాతృకణాలు అనేవి శుక్రకణాన్ని విడుదల చేస్తుంది. ఈ విధంగా ముష్కాల నుంచి మనకు శుక్రకణాలు విడుదలయ్యేటువంటి విధానాన్ని స్పర్మటోజెనెసిస్ అని పిలుస్తుంది. The sperm mother cells perform mitotic division and meiotic division. మైటాసిస్లో ఏం జరుగుతుంది అంటే మనకి సెల్ డూప్లికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ స్పర్మ్ మదర్ సెల్స్ అనేవి 2 డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఈ 2 డాటర్ సెల్స్లో మనకి స్పర్మ్ మదర్ సెల్స్లో ఏ డిఎన్ఏ తర్వాత క్రోమోజోమల్ కంటెంట్ ఉంటుందో అదే డిఎన్ఏ తర్వాత క్రోమోజోమల్ కంటెంట్ అనేది మనకి 2 డాటర్ సెల్స్లో అనేది కనిపిస్తుంది. తర్వాత మైటాటిక్ డివిజన్లో మనకి 4 ఫేజెస్ ఉంటాయి. ఒకటి G1, S ఫేజ్, G2 ఫేజ్ అండ్ M ఫేజ్. G1 ఫేజ్లో మనకి సెల్ గ్రోత్ అనేది జరుగుతుంది. S ఫేజ్లో మనకి క్రోమోజోమ్స్ అనేవి రెప్లికేట్ అవుతున్నాయి. G2 ఫేజ్లో మనకి సెల్స్ అనేవి మియాటిక్ డివిజన్కి ప్రిపేర్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఇంకా ఏం జరుగుతుందంటే సెల్ ఆర్గనెల్స్ అనేవి రెప్లికేట్ అవుతున్నాయి. తర్వాత మైక్రోట్యూబ్యూల్ సింథసిస్ అనేది కూడా జరుగుతుంది. తర్వాత G1, S ఫేజ్, G2 ఫేజ్ 3ని కంబైన్డ్గా మనము ఇంటర్ఫేజ్ అని పిలుస్తున్నాం. శుక్ర మాతృకణము సమవిభజనని జరుపుకుంటున్న తర్వాత క్షయకణ విభజన రెండింటిని జరుపుకుంటుంది. సమవిభజనలో ఏం జరుగుతుంది అంటే మనకి శుక్ర మాతృకణం నుంచి 2 పిల్ల కణాలు అనేవి ఏర్పడుతున్నాయి. తల్లి కణంలో ఏ డిఎన్ఏ తర్వాత క్రోమోజోమ్లు అనేవి ఉంటాయో అదే డిఎన్ఏ క్రోమోజోమ్లు అనేవి కూడా మనకి పిల్ల కణాల్లో కనిపించడం అనేది జరుగుతుంది. సమవిభజనలో మనకి 4 దశలు ఉన్నాయి. ఒకటి G1 దశ, S దశ, G2 దశ, M దశ. G1 దశలో ఏం జరుగుతుంది అంటే మనకి కణాలు అనేవి పెరుగుదలను చూపిస్తాయి. S దశలో ఏం జరుగుతుంది అంటే మనకి క్రోమోజోముల ప్రతికృతి అనేది జరుగుతుంది. G2 దశలో మనకి
కణాలు అనేవి సమవిభజనకి సంసిద్ధతను తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కణాలు అనేవి సమవిభజనకి తయారవ్వడం అనేది మనకి G2 దశలో కనిపిస్తుంది. తర్వాత G1, S, G2 మూడింటిని కలిపి మనము మధ్యస్థ దశ అని పిలవడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి మైటాసిస్ డివిజన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రోఫేజ్లో మనకి క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ అవుతాయి. తర్వాత న్యూక్లియర్ ఎన్వలప్ అనేది డిసపియర్ అయిపోతుంది. తర్వాత స్పిండిల్ మైక్రోట్యూబ్యూల్స్ నుంచి మనకి స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మెటాఫేజ్లో ఏం జరుగుతుంది అంటే మనకి డూప్లికేట్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి స్పిండిల్ ఈక్వేటర్ దగ్గరికి మూమెంట్ అనేది చూపిస్తాయి. అరేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అనాఫేజ్లో ఏమవుతుంది అంటే క్రోమాటిడ్స్ అనేవి సెపరేట్ అయిపోయి ఈక్వటోరియల్ ఆపోజిట్ పోల్స్లో మనకి క్రోమాటిడ్స్ మూమెంట్ అనేది చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ టీలోఫేజ్లో ఏమవుతుంది అంటే మనకి మైటాటిక్ ఆపరేటస్ అనేది మరి రీఅసెంబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది రీఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత క్రోమోజోమ్స్ అనేవి అన్కాయిల్ అవుతున్నాయి. ఈ విధంగా మనకు మైటాసిస్లో ప్రోఫేజ్లో క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ అవుతున్నాయి. న్యూక్లియర్ ఎన్వలప్ అనేది డిసపియర్ అయిపోతుంది. మైక్రోట్యూబ్యూల్స్ నుంచి మనకి స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మెటాఫేజ్లో మనకి డూప్లికేట్ సిస్టర్ క్రోమాటిడ్స్లో క్రోమోజోమ్స్ అనేవి ఈ స్పిండిల్ ఈక్వేటర్ దగ్గర అలైన్ అవుతున్నాయి. తర్వాత క్రోమాటిడ్స్ అనేవి సెపరేట్ అయిపోయి ఆపోజిట్ పోల్స్ దగ్గరికి మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. టీలోఫేజ్లో మనకి మైటాటిక్ ఆపరేటస్ అనేది డీఅసెంబుల్ అవుతుంది. తర్వాత డిసపియర్ అయినటువంటి న్యూక్లియర్ ఎన్వలప్ అనేది రీఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. క్రోమోజోమ్స్ అనేవి అన్కాయిల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ఏం జరుగుతుంది మైటాసిస్లో అంటే మనకి సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. సెల్ సైకిల్లో మనం సెల్ డివిజన్ని ఏమంటున్నామంటే సైటోకైనసిస్ అని పిలుస్తున్నాం. సెల్ సైకిల్లో ఫైనల్ స్టేజ్ ఏమంటే మనకి సెల్ డివిజన్, దీన్ని సైటోకైనసిస్ అని పిలుస్తున్నాం. సమవిభజన జరిగినప్పుడు ఏమవుతుందంటే మొదట మనకి ప్రథమ దశలో క్రోమోజోమ్స్ కుంచుకుపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కేంద్రక త్వచం అనేది అదృశ్యమవుతుంది. కండెపోగులు ఏర్పడడం అనేది జరుగుతుంది. తరువాతి దశలో మనకి సోదర క్రోమాటిడ్లు అనేవి కండెపోగు దగ్గర అమరడం అనేది జరుగుతుంది. తర్వాత క్రోమాటిడ్స్ అనేవి విడిపోయి మనకి వ్యతిరేక ధృవాల వద్దకు చలనాన్ని అనేది చూపిస్తుంది. తర్వాత దశలో ఏం జరుగుతుందంటే అదృశ్యమైపోయినటువంటి కేంద్రక త్వచం అనేది తిరిగి ఏర్పడుతుంది. అంతేకాకుండా క్రోమోజోములు విడిపోవడం అనేది కూడా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మనకి సెల్ సైకిల్లో కణ విభజన జరగడాన్ని మనం ఏమంటున్నామంటే సైటోకైనసిస్ అని పిలుస్తుంది. స్పర్మ్ మదర్ సెల్స్ మైటాసిస్ డివిజన్ని పర్ఫామ్ చేస్తున్న తర్వాత మియాటిక్ డివిజన్ని పర్ఫామ్ చేస్తుంది. మియాటిక్ డివిజన్ని మనము సెల్ రిడక్షన్ డివిజన్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి 4 గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈచ్ గ్యామెట్లో మనకి హాఫ్ ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ యునైట్ ఫర్టిలైజేషన్లో యునైట్ అయిపోయి మనకి డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫామ్ చేస్తున్నాయి. దీంట్లో మియాటిక్ డివిజన్ 1లో మనకి ప్రోఫేజ్లో ఏమవుతుంది అంటే ఆ క్రోమోజోమ్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి మనకి కయాస్మాన్ అనేది ఫామ్ చేసి వాటి మధ్య మనకి న్యూక్లియర్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. తర్వాత ఆ విధంగా న్యూక్లియర్ ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత మనకి క్రోమోజోమ్స్లో రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. ఆ విధంగా రీకాంబినేషన్ జరగడం వల్ల వాటిలో మనకి జెనెటిక్ వేరియబిలిటీ అనేది వస్తుంది. దానివల్ల ఏమైనా DNA డ్యామేజ్ అయి ఉన్నా కూడా అది రీకరెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. శుక్రమాతృ కణాలు అనే సమవిభజన జరుపుకుంటే తర్వాత క్షయకణ విభజన కూడా జరుపుకుంటున్నాయి. క్షయకణ విభజన జరగడం వల్ల మనకి 4 బీజ కణాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఒక్కొక్క బీజ కణంలో మనకి సగం క్రోమోజోమ్లు అనేవి ఏకస్థితికంలో ఉన్నటువంటి క్రోమోజోమ్లు అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్కొక్క బీజ కణము మనకి ఫలదీకరణం చెంది మనకి ద్వయస్థితికంలో ఉన్నటువంటి సంయుక్త బీజకణం అనేది ఏర్పాటు చేస్తుంది.
క్షయకణ విభజన ఒకటేలో ప్రథమ దశలో ఏం జరుగుతుంది అంటే క్రోమోజోమ్లు అనేవి 2 సోదర క్రోమోజోమ్లు అనేవి ఒకదాన్నొకటి పరస్పరం ఖండించుకున్నప్పుడు అక్కడ జన్యు పదార్థం అనేది ఒక క్రోమోజోమ్ నుంచి ఇంకో క్రోమోజోమ్లోకి ప్రవేశించడం వల్ల మనకి ఇక్కడ వినిమయం తర్వాత యుగలీకరణం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక క్రోమోజోమ్లో ఉన్నటువంటి జన్యు పదార్థం ఇంకొక క్రోమోజోమ్ పోవడం వల్ల ఇక్కడ మనకి జన్యు వైవిధ్యత అనేది ఏర్పడుతుంది. దీనివల్ల అక్కడ డిఎన్ఏలో ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా అది కరెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత స్పర్మటోసైటోజెనెసిస్. ఇక్కడ ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్ స్పర్మటోగోనియాని మైటాసిస్లో ఏమవుతుందంటే ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్ అనేవి స్పర్మటోగోనియాని ప్రాలిఫరేట్ చేస్తున్నాయి. మైటాసిస్ జరిగిన తర్వాత మనకి స్పర్మటోగోనియం అనేది 2 ప్రైమరీ స్పర్మటోసైట్స్ అనేది ఫామ్ చేస్తున్నాయి. తర్వాత ఒక్కొక్క ప్రైమరీ స్పర్మటోసైట్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనకి 2 సెకండరీ స్పర్మటోసైట్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే మనకి మియాసిస్ 1లో జరుగుతుంది. మైటాసిస్లో ఏం జరిగింది అంటే ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్ నుంచి మనకి స్పర్మటోగోనియా అనేది ప్రాలిఫరేట్ అయింది. తర్వాత మైటాసిస్ ఎండ్ అయిన తర్వాత మనకి స్పర్మటోగోనియా నుంచి మనకి 2 ప్రైమరీ స్పర్మటోసైట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. తర్వాత ఈచ్ ప్రైమరీ స్పర్మటోసైట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోయి 2 సెకండరీ స్పర్మటోసైట్స్ అనేది ఫామ్ చేస్తున్నాయి. ఈ విధంగా స్పర్మటోసైట్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే మియాసిస్ 1లో మనకి ప్రాసెస్ అంతా జరుగుతుంది. తర్వాత సెకండ్ మియాటిక్ డివిజన్లో ఏమవుతుంది అంటే ఇక్కడ 4 లార్జెస్ట్ స్పర్మాటైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దీంట్లో హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్ అనేవి మనకి కనిపిస్తుంది. తర్వాత మెయిల్స్కి అన్లిమిటెడ్గా స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్పర్మటోసైటోజెనెసిస్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ప్రాథమిక బీజ కణాల నుంచి మనకి శుక్ర కణాలు అనేవి మైటాటిక్ సమవిభజన ద్వారా మనకి ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే మనకి సమవిభజన అనేది పూర్తవుతుందో ఆ సమయానికి మనకి ఒక్కొక్క స్పర్మ్ మదర్ శుక్ర మాతృకణం నుంచి మనకి 2 ప్రాథమిక శుక్ర కణాలు అనేవి విడుదలవుతున్నాయి. తర్వాత ఒక్కొక్క ప్రాథమిక శుక్రకణం నుంచి మనకు 2 ద్వితీయ శుక్ర కణాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే మనకి క్షయకణ విభజన 1వ దశలో మనకి ఇదంతా జరుగుతుంది. తర్వాత 2వ క్షయకణ విభజనలో ఏం జరుగుతుంది అంటే 4 పెద్దగా ఉన్నటువంటి శుక్ర కణాలు ఏర్పడుతున్నాయి. దీంట్లో మనకి ఏకస్థితికంలో ఉన్నటువంటి క్రోమోజోమ్లు అనేవి కనిపిస్తాయి. తర్వాత మగవాళ్ళకి నిరంతరంగా శుక్రకణాలు ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యాన్ని అనేది కలిగి ఉంటాయి. నెక్స్ట్ స్పర్మియోజెనెసిస్. Spermiogenesis is not a cell division. Here the spermatids undergoes metamorphosis. It is called spermiogenesis. Spermiogenesis is not a cell division. Here the spermatids undergoes metamorphosis. ఏం జరుగుతుంది స్పర్మియోజెనెసిస్లో అంటే న్యూక్లియర్ కండెన్సేషన్ జరుగుతుంది. తర్వాత ఆక్రోజోమల్ క్యాప్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత స్పర్మ్స్లో మనకి టైల్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ ఆక్రోజోమ్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే గాల్జీ ఆపరేటస్ నుంచి మనకి ఆక్రోజోమ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా స్పర్మియోజెనెసిస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సెల్ డివిజన్. హియర్ ద స్పర్మాటిడ్స్ అండర్గో మెటామార్ఫోసిస్. Due to the metamorphosis, ఆక్రోజోమల్ క్యాప్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా టైల్ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఆక్రోజోమ్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే గాల్జీ ఆపరేటస్ నుంచి మనకి ఫామ్ అవుతుంది. స్పర్మియోజెనెసిస్ అంటే ఇది కణ విభజన కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే శుక్ర కణాలు అనేవి స్పర్మాటిడ్లు అనేవి శుక్ర కణాలుగా రూపాంతరం చెందేటువంటి విధానాన్ని స్పర్మియోజెనెసిస్ అని పిలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఆక్రోజోమల్ తొడుగు అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా తోక అనేది కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆక్రోజోమ్ అనేది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే గాల్జీ సంక్లిష్టం నుంచి మనకి ఆక్రోజోమ్ అనే నిర్మాణం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇంకా ఏం జరుగుతుంది స్పర్మియోజెనెసిస్లో అంటే
సెంట్రియోల్స్ అనేవి పోస్ట్ న్యూక్లియర్ రీజన్కి మియాసిస్ జరిగిన తర్వాత మైగ్రేట్ అవుతాయి. అంతేకాకుండా మైటోకాండ్రియా ఏమవుతుంది అంటే స్పర్మ్లో కాన్సన్ట్రేట్ అయిపోయి ఒక షీట్లా మిడిల్ పీస్ లాగా షీట్ అనేది ఫామ్ చేస్తుంది. ఇక్కడ సెంట్రియోల్ ఏమవుతాయి అంటే కేంద్రకం దగ్గరికి చలనాన్ని అనేది చూపిస్తాయి. తర్వాత మైటోకాండ్రియా అనేది శుక్రకణంలో మధ్య భాగం చుట్టూ ఒక పొరను అనేది ఏర్పరుస్తుంది. Spermatogenesis arrested at the spermatocyte stage until the time of maturity. ఇక్కడ ఏమి అంటే స్పర్మటోజెనసిస్ అనేది స్పర్మటోసైట్ స్టేజ్ వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఇదంతా అరెస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మేల్స్కి వాళ్ళకి మెచ్యూరిటీ టైం వచ్చి వాళ్ళకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ స్పర్మటోజెనసిస్ అనేది రీస్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ తర్వాత మనకి మియాసిస్ 2 అనేది జరిగి అక్కడి నుంచి మనకి స్పర్మటోసైట్స్ తర్వాత స్పర్మ్స్ అనేవి డెవలప్ అవుతుంది. ఈ మియాసిస్ 2 డివిజన్ అనేది టోటలీ హార్మోనల్లీ ఇండిపెండెంట్. మియాసిస్ 2 జరగడానికి మనకి ఎలాంటి హార్మోన్స్ అనేవి అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే స్పర్మియోజెనసిస్ అనే ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తుంది. తర్వాత ఈస్ట్రోడయోల్ అనే హార్మోను జెనిక్ ప్రాసెస్కి జరగడం కోసం మనకి ఈస్ట్రోడయోల్ అనే హార్మోన్ యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత స్పర్మ్ సెల్స్ అనేవి బాడీ టెంపరేచర్కి ఎప్పుడు మెచ్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ స్పర్మటోసైట్లు ఏర్పడేంత వరకు మనకి స్పర్మటోజెనసిస్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకి శుక్రజననం అనేది ఆగిపోతుంది. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ విడుదలైన తర్వాత మనకి శుక్రకణ జననం అనేది తిరిగి పునరుత్పత్తి జరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్షయకణ విభజన 2వ దశ అనేది ఏమాత్రము హార్మోన్ల పైన ఆధారపడి ఉండదు. తర్వాత ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే స్పర్మియోజెనసిస్ అనే విధానాన్ని ఉత్తేజితం చేస్తుంది. తర్వాత ఈస్ట్రాడయోల్ అనే హార్మోన్ శుక్రకణాలు ఏర్పరిచేటువంటి విధానాన్ని అనేది చేస్తుంది. తర్వాత ఈ శుక్రకణాలు అనేవి మన శరీరం యొక్క ఉష్ణోగ్రతకి ఏమాత్రం అభివృద్ధి చెందవు. నెక్స్ట్ స్పర్మియేషన్. సెమినిఫెరస్ ట్యూబ్యూల్ నుంచి మనకి స్పర్మటోజోవా రిలీజ్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనము స్పర్మియేషన్ అని పిలుస్తున్నాం. ఇక్కడ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి మనకి శుక్రకణాలు బయటికి విడుదలయ్యేటువంటి విధానాన్ని స్పర్మియేషన్ అని పిలుస్తుంది. స్పర్మియేషన్లో ఏం జరుగుతుంది అంటే స్పర్మాటిడ్లో ఉన్నటువంటి సైటోప్లాజం తర్వాత ఆర్గనల్స్ అనేవి డిస్కార్డ్ అయిపోతాయి. సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో డిస్కార్డ్ అయినటువంటి మెటీరియల్ అంతా రెసిడ్యుయల్ బాడీస్ లాగా స్టోర్ అయి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్పర్మటోజోవాకి సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో మనకి స్పర్మటోజోవా అనేది ఉండడం వల్ల అక్కడ మోటిలిటీ తర్వాత ఫర్టిలైజింగ్ కెపాసిటీ అనేవి లాస్ అవుతున్నాయి. తర్వాత స్పర్మియేషన్ జరిగే టైంలో దీంట్లో సైటోప్లాజం అనేది మిడిల్ పీస్ దగ్గర డ్రాప్లెట్స్ లాగా ఉంటుంది. తర్వాత అది డిజిటల్ పోల్లోకి మైగ్రేట్ అవుతుంది. తర్వాత స్పర్మ్ యొక్క టైల్ అనేది కూడా లాస్ అవ్వడం అనేది ఈ టైల్ అనేది దాని యొక్క మొటిలిటీని అనేది ఇంక్రీజ్ చేస్తుంది. స్పర్మియేషన్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే శుక్రకణాల్లో ఉన్నటువంటి కణద్రవ్యం తర్వాత కణాంగాలన్నీ కూడా రెసిడ్యుయల్ బాడీస్ లాగా మనకి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నిల్వ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత శుక్రకణం అనేది
దాని యొక్క చలనాన్ని తర్వాత ఫలదీకరణ సామర్థ్యాన్ని కోల్పోతుంది. అంతేకాకోకుండా దాంట్లో ఉన్నటువంటి జీవ పదార్థం అంతా బిందువుల్లాగా మధ్య భాగం దగ్గర నిల్వ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత దాంట్లో ఉన్నటువంటి తోక అనేది శుక్రకణానికి ఎక్కువగా చలనం చూపించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఈ శుక్రకణానికి స్త్రీ బీజం కోశం నుంచి విడుదలయ్యేటువంటి స్రావాలు అనేవి తగులుతాయో అప్పుడు శుక్రకణం అనేది ఉత్తేజితంగా మారిపోయి ఎక్కువ ఫలదీకరణ సామర్థ్యాన్ని అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంది.